మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మార్చుకోవడానికి ఫోన్ ద్వారా అకౌంట్ నుంచి మార్చుకోవచ్చు కానీ లేటెస్ట్ ఫిగర్ చూడండి 107 కోట్ల సెల్ ఫోన్ ఉన్నాయి దేశంలో 107 కోట్లు 107 crore సెల్ ఫోన్స్ ఇన్ దిస్ కంట్రీ. చిన్నపిల్లలు 5 ఏళ్ల పిల్లకాయలు సెల్ ఫోన్ వాడలేరు కదా, దాటిన పిల్లకాయలు ఇప్పుడు పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది చూసుకుంటున్నారు. అది దాన్ని చూసుకోమని. సో ఆ జనాభా కూడా తీసేస్తే లిటరలీ ఎవ్రీ ఇండియన్ లిటరలీ హ్యావింగ్ సెల్ ఫోన్. సో దాన్ని ఎగతాళి చేయడం మొదలు పెట్టారు. దానికి కూడా మార్గం కనుక్కున్నాడు. పరివర్తన తీసుకొచ్చిన ప్రధానమంత్రి. ఫోన్ లేదా, లేదు. ఫోన్ లేకపోతే నీకు బొట్టనేరు ఉందా అన్నాడు. అందరికి అర్థం కాదు. బొట్టనేరు ఉండకపోవడం ఎందుకు? బొట్టనేరు ఉంది. చిన్నప్పుడు అందరూ నోట్లు వేసుకుంటారు బొట్టనేరు అంతా. బొట్టనేరు ఉంటే చాలు అన్నాడు. బొట్టనేరు ఉంటే సరిపోయేది ఏంటంటే నీ బొట్టనేరు కానీ నొక్కితే నీకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అర్థం కాదు చాలా మంది. బొట్టనేరు ఉంటే ట్రాన్స్ఫర్ అయ్యింది అని. పాత రోజుల్లో బొట్టనేరుతో నడిచేదంతా కూడా అదే అసలైన ముద్ర. నిశాని అని, అది నిశాని. ఆ నిశాని గాళ్ళతో అవసరం వచ్చింది ఈ మధ్య. వీళ్ళకి అర్థం కావాలని విమర్శించేవాళ్ళు. ఈ బొటన వేలుతో వాళ్ళ దగ్గర ఉండే ఇన్స్ట్రుమెంట్ మీద కానీ మనం ముద్ర వేస్తే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ జరిగిపోతుంది. ఇందాక ప్రభాకర్ చెప్తున్నాడు వాళ్ళ ఏరియాలో కూరగాయలు ఆమె ఏం లేకపోయినా ముద్ర వేసుకోమా చాలు అని చెప్తుంది. నీ బ్యాంక్ అకౌంట్ చెప్పి ముద్ర అయ్యి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇంత విప్లవాత్మక మార్పు ప్రధానమంత్రి గారు దేశంలో తీసుకొచ్చాడు. ఈ తర్వాత ఈ దేశంలో ఇన్నేళ్ల తర్వాత కూడా కరెంటు లేదు చాలా గ్రామాల్లో. కానీ రేపు 2017 ఈ సంవత్సరం నవంబర్ నాటికి దేశంలో కరెంటు లేని ఊరుండదు. మనం వచ్చే నాటికి 18,000 గ్రామాలకు కరెంటు లేదు. ఇవాళ లేటెస్ట్ ఫిగర్ చూడండి, పేపర్లో వచ్చింది. 12,202 గ్రామాలు ఆల్రెడీ ఎలక్ట్రిఫై అయిపోయినాయి. కొరవై కూడా ఎలక్ట్రిఫై కాబోతుంది. తర్వాత ఇంతకుముందు ఈ గ్యాసు అనేది ధనికులు మధ్యతరగతి వాళ్ళకి మాత్రమే గ్యాస్ ఉండేది. ఇవాళ ప్రధానమంత్రి గారు చెప్పారు, ఈ ఎవరైతే సబ్సిడీని దురుపయోగం అవుతుందో దాన్ని తగ్గించాం కాబట్టి వచ్చే డబ్బుతో 5 కోట్ల మంది ఆడపడుచులకు మొట్టమొదటిసారిగా ఎల్పిజి కనెక్షన్ ఫ్రీగా ఇవ్వండి అని చెప్పాడు. 5 crore ఫ్యామిలీస్. ఇంక 5 crore అయిపోతే ఇప్పుడు ఆల్రెడీ 14 crores ఉంది. ఇంకా 5 crore కూడా యాడ్ అయిపోతే ఆల్మోస్ట్ గ్యాస్ లేని ఫ్యామిలీ ఉండదు. జనాభా ఎక్కడ మీకు తెలుసు కదా, 5 మంది ఒక కుటుంబం లెక్క. 5 మందికి ఒక కుటుంబం లెక్క. వాటితో ఆ విధంగా లెక్కేసుకుంటే ఆల్మోస్ట్ 20 crores వస్తే ఎవరిబడి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమంది ఎలక్ట్రిక్ గ్యాస్ వాడుకుంటారు, వాళ్ళ సంగతి తీసారు వేరే లెక్కేసుకుంటే కూడా. అలాగే ఈరోజు మనం ఒకసారి గమనిస్తే ఈ ఆధార్ వచ్చిన తర్వాత మార్పు చాలా ఎక్కువ వచ్చింది. ప్రధానమంత్రి గారు ఒక విషయాన్ని గమనించాడు. ఇంత చేసినా ఈ దేశంలో కొన్ని అసమానతలు ఉన్నాయి, ఆ అసమానతలు తొలగించాలా. నల్లధనం ఎక్కువగా ఉంది, అది ఎన్నికల్లో కూడా పెద్ద ప్రచారాంశం. అలాగే అవినీతి ఎక్కువ ఉంది. ఈ అవినీతి నల్లధనాన్ని పారదోలాలంటే దీనికి మార్గం ఈ నోట్ల మార్పిడి అని ఒక నిర్ణయానికి వచ్చాడు ఆయన. ఆ నిర్ణయాన్ని అమలు చేశాడు. అమలు చేస్తే మొదటేమో పేపర్ వాళ్ళందరూ కొద్దిగా బాగా రాశారు కాబట్టి